వైటమిన్ B12 లోపం వల్ల మనకు మన బాడీ ముందు నుంచే ఒక 15 నుండి 16 లక్షణాలు సింప్టమ్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో ఇది మనం ఎర్లీగా గుర్తుపడితే మేజర్ డ్యామేజెస్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే విటమిన్ B12 లోపం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని మనం ఏ మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అండ్ న్యాచురల్ గా మనం ఏమైనా చేయొచ్చా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ డాక్టర్ సతీష్ గారు. సో వైటమిన్ B12 మనకు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎలాగో మన శరీరానికి వైటమిన్ డి వైటమిన్ B12 అనేది చాలా అవసరం. చాలా మందిలో ఇప్పుడు మనకు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు లేకపోతే ఏమవుతుంది, అంతా చీకటి అయిపోతుంది. సో మన బాడీలో కూడా సూర్యుడు ఎట్లా అంటే వైటమిన్ D3 ఇస్తున్నాడు, మనం చంద్రుడు అంటే మనకు వైటమిన్ B12. ఇవి రెండు తగ్గితే మీ బాడీలో మేజర్ డిసీజెస్ అనేవి ఫస్ట్ స్టెప్ లాగా ఈ రెండు మీకు కాపాడుతూ వస్తుంటాయి రాకుండా. కాకపోతే మనం ఇవి రెండింటిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు చూడండి, మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది వైటమిన్ D3 వెళ్ళి చెక్ చేయించండి, వైటమిన్ B12 చెక్ చేయించండి. ప్రతి ఒక్కరికి తగ్గుంటాం. మీరు 100 మందిని తీసుకుంటే 99 మెంబర్స్ కి ఖచ్చితంగా తగ్గే ఉంటుంది. సో మనకి ఈ వైటమిన్ D3 B12 అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్ ఇన్ యువర్ బాడీ. ప్రతి ఒక్క పనికి ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నేను ఆల్రెడీ విటమిన్ డి గురించి చాలా వీడియోస్ చేశాను. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉంటే మనకి ఎండకుంటే వస్తుంది, వైటమిన్ డి వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఇప్పుడు పర్టికులర్ గా వైటమిన్ B12 గురించి తెలుసుకున్నాము. వైటమిన్ B12 తగ్గితే మీకు 16 సింప్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. అవి ఏంటో చెప్తా ఇప్పుడు మీకు నేను. ఫస్ట్, విటమిన్ B12 చేసే పని ఏంటి? విటమిన్ B12 పని ఏంటంటే నరాలు హెల్తీగా ఉండడానికి, అంటే మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి మీకు కావాల్సిన ఫస్ట్ విటమిన్ ఏంటంటే B12, బి కాంప్లెక్స్ విటమిన్స్ లో B12. సెకండ్ ఏం పని చేస్తుంది? మీకు రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మీకు రక్తం అనేది వృద్ధి చెందడానికి మీ శరీరంలో ఖచ్చితంగా B12 అవసరం. థర్డ్ ఏంటి? మీ మెదడు చురుగ్గా ఉండడానికి, మీ మెదడు పని చేయడానికి ఖచ్చితంగా విటమిన్ B12 అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో ఇవి తగ్గితే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఇప్పుడు విటమిన్ B12 తగ్గడం వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? తల నుంచి కింది వరకు మీకు అన్ని పాయింట్ వైజ్ చెప్తూ వస్తుంటాను, చూడండి. సో ఫస్ట్, మీకు విటమిన్ B12 తగ్గితే కనిపించేది ఏంటంటే బ్రెయిన్ లో, మీ మెదడులో ఏమవుతుందంటే ఒక రకమైన డ్రౌజినెస్ అంటే వస్తూ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటామంటే, ఫస్ట్ మనము మీకు ఫస్ట్ పైనుండి కింది వరకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మెదడులో మతి మరుపు అంటాం, డిమెన్షియా. సో ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే చాలా మంది చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. ద ఫస్ట్ సింప్టమ్ ఈస్ మతి మరుపు. సెకండ్ ఏంటంటే హెయిర్ ఫాల్, మీ జుట్టు ఊసిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతుంటాము. ప్రైమరీగా చెక్ చేయాల్సింది విటమిన్ B12. హెయిర్ ఫాల్ ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే మీ చూపు, దృష్టి లోపం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూపు మందగించడం, అంటే మీకు సరిగా కనబడకపోవడం. నైట్ టైంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సరిగా ఎదురుగా వస్తున్న ఫోకస్ వల్ల మీకు కనబడకపోవడం, అంటే ఎర్లీ ఇండికేషన్స్ అన్నమాట, మీకు సైట్ వస్తుంది అని. సో చూపు మందగించడం. నెక్స్ట్, మీ గ్రహణ శక్తి అంటే వాసనను గుర్తించలేకపోవడం. నెక్స్ట్ ఏంటంటే మీకు రుచి సరిగా తెలియదు కొంతమందిలో. అండ్ జనరల్లీ మనకు నాలుగు అనేది గరుకుగా ఉండాలి, కొంచెం రఫ్ గా ఉండాలి. కానీ కొంతమందికి ఏమవుతుందంటే నాలుక స్మూత్ గా అయిపోతుంది, ఓవర్ స్మూత్ అవుతుంది అండ్ రెడ్ గా కనబడుతుంటుంది. సో ఇది కూడా ఇండికేషన్ మీకు విటమిన్ B12 తగ్గుతుందని. అండ్ జనరల్లీ కొంతమందికి మౌత్ అల్సర్స్, నోటి పూత అనేది ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది. సో దిస్ ఈస్ ఇండికేటింగ్ యువర్ విటమిన్ B12 డెఫిషియన్సీ. ఇంకా చాలా మందిలో జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఈ భుజాల నొప్పులు, లేకపోతే జాయింట్ లో మీకు ఎక్కువగా మీరు ఈవెన్ పట్టుకుంటే కూడా కొంతమంది గ్రిప్ దొరకదు, చేతులలో గ్రిప్ ఉండకపోవడం. కొంతమంది ఈవెన్ ఫైన్ ఆర్ట్స్ అంటాం, లైక్ డ్రాయింగ్ కానీ లేకపోతే ఫైన్ స్కిల్స్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చేస్తున్న వాళ్ళలో అండ్ కొంతమంది మొబైల్ కూడా స్క్రీన్ లో చిన్న చిన్న అక్షరాలకి టైప్ చేయలేకపోవడం. అంటే ఈ ఫైన్ స్కిల్స్ అనేవి కూడా మనకు ఈ చేతిలో వనకడం, ఇలాంటి అన్ని కూడా మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆకలి మందగించడం, మీకు అపటైట్ తగ్గుతుంది. సో ఈ విటమిన్ B12 తగ్గుతున్నప్పుడు మీకు ఏమవుతుందంటే
న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగదు. సో ఆకలి మందగించడము, దీనివల్ల ఏమవుతుంది, చాలా మంది వెయిట్ లాస్ అవుతుంటారు. సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి మీకు ఫుడ్ అనేది అపెటైట్ అనేది తగ్గిపోవడం వల్ల, తినకపోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంటారు. అండ్ నెక్స్ట్ కొంతమందిలో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే మీ యూరిన్ అనేది ఇమ్మీడియట్ గా వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఆపుకోలేకపోతుంటారు. చాలా మంది ఈవెన్ పెద్దవాళ్ళలో కామనే, ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన తర్వాత. కానీ ఈవెన్ యంగ్ ఏజ్ పీపుల్ లో కూడా చాలా మందిలో యూరిన్ అనేది హోల్డ్ చేయలేకపోతారు, ఇమ్మీడియట్ గా కొంతమంది యూరిన్ కూడా పాస్ చేస్తుంటారు. అండ్ ఇంకొంతమందిలో ఈవెన్ లెటరిన్ కూడా మీకు తెలియకుండానే, కొంతమందిలో మోషన్ కూడా మీకు అప్పుడప్పుడు తెలియకుండానే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి సడన్లీ మోషన్ అనేది పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో అది కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం వల్లే. అండ్ నెక్స్ట్ మీకు వీటితో పాటు పాదాలలో తిమ్మిర్లు మంట, మీకు కింద సోల్ లో తీసుకుంటే కొంతమందికి తిమ్మిర్లు వస్తుంటాయి, లేకపోతే ఈ పిక్క కండరాలు పట్టేస్తున్నాయి నాకు నైట్ టైంలో అని చెప్పేసి చెప్తుంటారు. సో ఈ పిక్క కండరాలు పట్టేయడం కానీ, మీకు స్పర్శ కూడా కొంతమందికి తెలియకపోవడం. సో చాలా మందిలో తిమ్మిర్లు ఎక్కువగా రావడం, తెలియకుండానే మీకు టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, ఏదో నాకు పాకుతుంది అంటుంటారు చాలా మంది, నాకు లోపల ఏదో పాకుతుంది సార్, ఏదో చీమలు పాకినట్టు పాకుతున్నాయి అంటారు. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ యువర్ నర్వస్ డ్యామేజ్ అనమాట, ఇంటర్నల్. సో మీకు నరాలకు సంబంధించిన ఏ చిన్న ఇష్యూ వస్తున్నా, మీకు తిమ్మిర్లు కావచ్చు, మంట కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే లాస్ట్ స్టేజెస్ లో పెరాలసిస్ అని అంటాము, కొంతమందిలో సర్వైకల్ డిస్టోనియా అంటాము, అంటే తల ఇలా తిరిగిపోతూ ఉంటుంది దానికి అదే వితౌట్ ఎనీ మీకు నర్వ్, అంటే దీన్ని ఏమన్నా అంటే నర్వస్ స్టిమ్యులేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల డిస్టోనియా అనే కండిషన్స్ కూడా వస్తుంటాయి, అంటే మీ చేతులు ఇలా ఇలా వణికిపోతూ ఉంటాయి కొంతమందికి. అండ్ పెరాలసిస్ కాదు, డిస్టోనియా ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ డ్యూ టు మీకు మజిల్ అనేది గ్రిప్ లేకపోవడము, అండ్ జాయింట్స్ లో కూడా మీకు ఇష్యూస్ ఉండడము, అండ్ నర్వస్ డిసార్డర్స్ కూడా ఉండడం. సో దీనివల్ల డిస్టోనియా అనే కండిషన్స్ కూడా వస్తుంటాయి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి వన్ ఆఫ్ ద మేజర్ సొల్యూషన్ ఏంటంటే, ఈ సిమ్టమ్స్ అన్నింటినీ తగ్గించుకోవాలి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, సింపుల్ గా మీకు మిథైల్ కోబాలమైన్, సైనకోబాలమైన్ అని చెప్పేసి జనరల్లీ మార్కెట్ లో దొరుకుతుంది, విటమిన్ B12 టాబ్లెట్స్ అంటాము. అండ్ న్యాచురల్ గా మీరు కర్డ్ తీసుకోవచ్చు, వెజిటేరియన్స్ అయితే కర్డ్ లో ఉంటుంది అండ్ మిల్క్ లో కూడా ఉంటుంది. నాన్ వెజ్ లో అయితే మీకు చాలా రకాల ఫుడ్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఈవెన్ ఫిష్ కావచ్చు, చికెన్, మటన్, వీటిలో కూడా మీకు నాన్ వెజ్ లో అయితే ఇబ్బంది లేదు, కానీ వెజిటేరియన్స్ లో మాత్రం మీకు లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ కూడా తింటే మంచిది మీకు విటమిన్ B12 కావాలి అంటే న్యాచురల్ గా. నెక్స్ట్ విటమిన్ B12 మరి ఎంత ఉండాలి? విటమిన్ B12 జనరల్లీ మీకు 200 to 1000 pg/dl అనేది జనరల్ రిఫరెన్స్ రేంజ్. సో ఎవరికైతే 200 నుంచి 1000 లోపు, 200 నుంచి 1000 లోపు మీకు ఉందనుకోండి, మీకు అది నార్మల్ రేంజ్ కింద తీసుకుంటాం. ఎవరికైతే 100 to 150 to 200 ఉందనుకోండి, అది మీకు బార్డర్ రేంజ్ లో ఉండదు. ఇంకా 150, 100 లోపు ఉందనుకోండి, చాలా తగ్గినది. సో వీళ్ళకు 2 రకాల మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు జనరల్లీ, అండ్ నెక్స్ట్ టాబ్లెట్ రూపంలో కూడా ఇస్తుంటారు. సో టాబ్లెట్స్ అనేవి మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో ఉన్నవే తీసుకోండి, ఎందుకంటే దీనిలో 2-3 రకాలుగా ఉంటాయి. సో ఏ టాబ్లెట్స్ ఎట్లా వాడాలనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ ఈస్ మీకు అనీమియా, ఇంతకుముందు చెప్పినట్టు రక్తహీనత కూడా వస్తుంది. సో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో దాన్ని అనీమియా అంటాము. ఎప్పుడైతే విటమిన్ B12 ప్లస్ అనీమియా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది విటమిన్ B12 అండ్ ఐరన్ రెండు ఉన్న టాబ్లెట్స్ ఉంటాయి. మీకు విటమిన్ B12, అనీమియా రెండు ఉన్న వాళ్ళకి ఏంటంటే విటమిన్ B12 ప్లస్ ఐరన్ ఉండే కాంబినేషన్ లో ఉండే టాబ్లెట్స్ తీసుకోవాలి. అండ్ విటమిన్ B12 తో పాటు మీకు నరాల తిమ్మిర్లు కానీ, లేకపోతే మీకు తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, నరాల బలహీనత కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన టాబ్లెట్ ఏంటంటే వైటమిన్ B12 ప్లస్ ఫోలిక్ యాసిడ్ ప్లస్ పైరిడాక్సిన్ ప్లస్ నికోటిసినమైడ్ అనే కాంబినేషన్ లో తీసుకోవాలి జనరల్లీ. ఈ కాంబినేషన్ లో తీసుకుంటే మీకు విటమిన్ B12 తో పాటు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు ఈ టాబ్లెట్స్ జనరల్ ఇస్తుంటారు. సో ఈ కాంబినేషన్ లో మనకి ఏముంటాయంటే నర్వ్ జెడ్ అని చెప్పేసి, లేకపోతే న్యూరోబిన్ కైండ్ అని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి పేర్లతో. మీరు ఏంటంటే మీ డాక్టర్ని అడిగితే మీకు అనీమియా ఉందా,
లేకపోతే నరాల బలహీనత ఉందా, విటమిన్ B12 ఎంత రేంజ్ లో ఉంది అనేది చూసి మీ డాక్టర్ చెప్పినట్టు వాడండి. జనరల్లీ మీకు విటమిన్ B12 అనేది టాబ్లెట్ రూపంలో వాడితే చాలా మంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బాగానే ఉంది, ఒక 100 to 200 మధ్యలో ఉంది అనుకోండి, టాబ్లెట్స్ సరిపోతాయి. లేదు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. వాళ్ళకి ఇమ్మీడియట్ గా పెరగడానికి మీకు విటమిన్ B12 అనేది ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఇస్తుంటారు. అది మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత మీకు ఏది కావాలో అది తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి మీకు విటమిన్ B12 అనేది బాడీలో డెవలప్ అవుతుంది. చాలా మంది మగవాళ్ళలో విటమిన్ B12 తగ్గితే మీకు సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటాం, మీకు ఎరెక్షన్స్ అనేవి సరిగ్గా ఉండవు. సో విటమిన్ B12 తగ్గితే ఈవెన్ నరాల బలహీనత వల్ల మీకు ఎరెక్షన్ సరిగా ఉండవు అండ్ మీరు సంభోగంలో కరెక్ట్ గా చేయలేకపోవడానికి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మైనర్ అంటే స్టార్టింగ్ రీజన్. సో అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే వైటమిన్ డి, వైటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్ మీ బాడీకి. ఇవి సూర్యచంద్రులు లాగా గుర్తుపెట్టుకోండి. మీకు వైటమిన్ B12 ఒకటే కాదు, ఇప్పుడు నేను చెప్పిన మాక్సిమం ఆఫ్ ద సింటమ్స్ లో అన్ని అందరికీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సింటమ్స్ కొంతమందికి ఉంటాయి, దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. వైటమిన్ డి, వైటమిన్ B12 అనేది ఖచ్చితంగా అట్లీస్ట్ 4 months ఒకసారి ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎండకు వెళ్ళట్లేదు అండ్ విటమిన్ B12 కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి అయితే పర్లేదు, కానీ కొంతమంది వెజిటేరియన్స్ అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే మీ డాక్టర్స్ అడిగి విటమిన్ టాబ్లెట్స్ అనేవి వాడండి. ఓవర్ గా కూడా వాడకండి. విటమిన్ B12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మీకు మాక్సిమం ఆఫ్ ద టైంలో మీకు ఎక్కువైనంత మీ బాడీ మీకు బయట పంపించేస్తుంది. కానీ కొన్ని కేసెస్ లో రెగ్యులర్ గా విటమిన్ B12 1500 జనరల్లీ 1000 వరకు ఉండాలి. ఈవెన్ కొన్ని కేసెస్ లో 1500, 2000 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అదేంటంటే టాక్సిసిటీ. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ చెప్పాడని చెప్పేసి తీసుకుంటూ పోతుంటారు రెగ్యులర్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే టాక్సిసిటీ వస్తుంది. ఈవెన్ సరే విటమిన్ B12 అయినా మీకు వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఎక్కువైనా మీ బాడీ బయటికి పంపించేస్తుంది కొన్ని కేసెస్ లో. కానీ వైటమిన్ D3 మాత్రం అలా కాదు. మీకు తగ్గిందని చెప్పేసి వాడారు, అది 2 months, 3 months, 6 weeks, 10 weeks అనేది యాజ్ పర్ మీ లెవెల్స్ బట్టి చెప్తాము. ఎప్పుడైతే మీకు వైటమిన్ డి సఫిషియెంట్ గా ఉన్నప్పుడు మీరు ఇంకా విటమిన్ డి టాబ్లెట్ రోజు డాక్టర్ చెప్పిండని మళ్ళీ కన్సల్ట్ కాకుండా ఇష్టం ఉన్నట్టు వాడితే విటమిన్ డి టాక్సిసిటీ వస్తుంది. ఇట్ లీడ్స్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.